Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పార్టీపై పట్టు కోల్పోయారా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద పట్టు కోల్పోయి ఎంతో కాలమైంది. పార్టీ ఈ దఫా ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది కానీ లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీకి కకావికలైపోయి ఉండేది. ఆయన చేతుల అధికారం ఉన్నది గనుక ఆయన పట్ల గౌరవం కానీ భయం కానీ లేని నాయకులందరూ కూడా ప్రస్తుతానికి కిమ్మనకుండా గడుపుతున్నారు. అయితే ఆయన చెప్పే మాటలను మాత్రం వారు అస్సలు పట్టించుకోవడం లేదు, బేఖాతరు చేస్తున్నారు. మేం చేసేది మేం చేస్తాం, నీ మాటతో మాకు లెక్కలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగానే పలువురు నాయకులు వ్యవహరిస్తూ ఉండడం విశేషం. చంద్రబాబు నాయుడు కూడా అరాచకంగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉండడాన్ని గమనించాలి. తాజా ఉదాహరణను గమనిస్తే ఆర్టీపీపీ వెట్ యాష్కు సంబంధించి కూటమి పార్టీ నాయకుల మధ్య దందాలను పంచుకోవడంలో తగాదా వచ్చింది. ఆర్టీపీపీ వృధాగా బయట పారబోసే వెట్ యాష్ ద్వారా రోజుకు 2 లక్షల రూపాయల దందా నడుస్తుందనేది ఒక అంచనా. ఆర్టీపీపీ అనేది తమ జిల్లాలో ఉన్నది గనుక ఈ దందా మొత్తం తమ సొంతం కావాలని, తామే లాభం పొందాలని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం నాయకుడు భూపేష్ రెడ్డి తదితరుల కోరిక. అయితే ఇది నయా పైసా పెట్టుబడి లేకుండా ప్రతిరోజు లక్షలు దండుకునే వ్యవహారం కాబట్టి తాడిపత్రి డాన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా దీని మీద కన్నుంది. ఈ వ్యవహారం కూటమి పార్టీ నేతల మధ్య తీవ్ర వివాదంగా మారింది. చంద్రబాబు నాయుడు స్వయంగా పంచాయతీకి పూనుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టించుకోలేదు. నాకు జ్వరంగా ఉంది, నేను రాను అంటూ కబురు పంపాడు. ఇది ఖచ్చితంగా చంద్రబాబును బేఖాతరు చేయడమే అని పార్టీలో అందరూ గుర్తిస్తున్నారు. పైగా లిక్కరు దందాలు, ఇసుక దందాలు వద్దు అని చంద్రబాబు చెబుతుండగా లిక్కరు వ్యాపారాలలో తనకు లాభాలలో 25%, పెట్టుబడిలో 25% వాటా ఇవ్వకపోతే ఎవరినీ దుకాణాలు నడవనివ్వనని బాహాటంగా వీడియోల సాక్ష్యంగా ప్రకటించిన నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు కనీసం మందలించడానికి కూడా ధైర్యం చాలట్లేదు. తీరా ఇప్పుడు వెట్ యాష్ వివాదంలో జేసీ దూకుడు ప్రదర్శిస్తుంటే అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు అక్కడ స్వాగతం చెప్పడానికి వచ్చిన అస్మిత్ రెడ్డి మీద ఆగ్రహం ప్రదర్శించారట. తల పగ తోక చుట్టరికమని ఒక సామెత ఉంటుంది. అసలు వాళ్లతో వైరం పెట్టుకుని కొసరు వాళ్ల మీద ప్రేమ చూపించడాన్ని ఇలా అంటారు. అదే తరహాలో తప్పు ప్రభాకర్ రెడ్డి చేస్తే ఆయనను పల్లెత్తు మాట అనలేని, ఫోన్లోనైనా మందలించలేని చంద్రబాబు నాయుడు అస్మిత్ రెడ్డి మీద కోప్పడితే ఏం వస్తుందని, ఏం ఒరుగుతుందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.